నమస్కారం అండి. నేను డాక్టర్ కమాలుద్దీన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్, రెనీ హాస్పిటల్, కరీంనగర్. సెప్టెంబర్ 8 ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా తోటి ఫిజియోథెరపిస్టులకు, ఫిజియోథెరపీ విద్యార్థులకు, సీనియర్ ఫిజియోథెరపిస్టులకు అందరికీ ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా మాకు శుభాకాంక్షలు తెలియజేసిన వైద్యులు, వైద్యారోగ్య సిబ్బంది, తోటి ఉద్యోగులు, మా వద్ద చికిత్స పొందిన వివిధ వర్గాలకు చెందిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సెప్టెంబర్ 8 ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా వరల్డ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫిజికల్ థెరపీ WCPT ఈ సంవత్సరం థీమ్గా లో బ్యాక్ పెయిన్, నడుము నొప్పిని ఎన్నుకోవడం జరిగింది. వరల్డ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫిజికల్ థెరపీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిజియోథెరపిస్టులకు ఇచ్చిన పిలుపు నడుము నొప్పి నివారణ మరియు చికిత్స కొరకు జనాలకు, ప్రజలకు అవగాహన కల్పించడం. నడుము నొప్పి మనకు వినడానికి చాలా చిన్న అంశంగా అనిపించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వివిధ రకాల వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి. తలనొప్పి మనుషులకు ఎంత సర్వసాధారణమో నేడు నడుము నొప్పి అంతే సర్వసాధారణం. కానీ మన దైనందిన జీవితంలో ఇది మన ప్రొడక్టివిటీని మనం పని చేసుకోకుండా ఇబ్బంది పెట్టి మనను రకరకాల ఇబ్బందులకు గురి చేసే ముఖ్యమైన ఒక కారణం. ఇది సామాన్య గృహిణి నుండి మొదలు పెడితే వ్యవసాయం పని చేసుకునే రైతు కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానివ్వండి, ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేసే ఒక వైద్యుడు కానివ్వండి, ఇంకా ఎవరైనా కానివ్వండి, ఒక స్పోర్ట్స్ పర్సన్ కానివ్వండి, భంగిమ సరిగా లేకపోవడం కానీ, లేక సరైన వ్యాయామం లేకపోవడం వల్ల కానీ నడుము నొప్పి స్టార్ట్ అయ్యి అది రకరకాల ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. కావున నడుము నొప్పిని నివారించడం చాలా ముఖ్యం. దీనికి సరైన భంగిమ, ఎర్గానమిక్ అడ్వైజ్ అంటాం. ఎర్గానమిక్ అడ్వైజ్ ఒక ఫిజియోథెరపిస్ట్ మన ఓవరాల్ పోస్చర్ని, మన శరీరాకృతిని దృష్టిలో పెట్టుకొని మనం చేసే వృత్తి ఎట్లాంటిదో దానికి తగినట్టుగా ఎటువంటి ఏర్పాట్లు, ఎటువంటి మార్పులు చేసుకోవాలనో అందించే సలహాని ఎర్గానమిక్ అడ్వైజ్. మనం కూర్చునే కుర్చీ నుండి మొదలు పెడితే మనం నడిపే వాహనం వరకు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఎప్పుడైనా నడుము నొప్పి వస్తే దాని గురించి పెద్దగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి నడుము నొప్పికి కేవలం ఒక డిస్క్ సమస్యనే కానీ ఇంకేదైనా కారణం ఉండకపోవచ్చు. సో నడుము నొప్పి మనకు ఎదురైనప్పుడు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కలిస్తే ఆ సమస్యకు కారణం ఏంటి అన్నది వాళ్ళు విశ్లేషించి దానికి సరైన రీతిలో వ్యాయామం చెప్పడం, దాని నివారణకు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. కావున ఈ సంవత్సరం మేము పెద్ద ఎత్తున నడుము నొప్పి నివారణ మరియు చికిత్స గురించి అవగాహన కల్పించుటకు WCPT ఆదేశాల మేరకు పూనుకున్నాము. ఈ అవగాహన మేము ప్రజలలోకి తీసుకెళ్తాము. ఇక కరీంనగర్ నగరంలో, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలలో రెనీ హాస్పిటల్ మనకు ఒక అద్భుతమైన వరం. మేము ఇక్కడ ఫిజియోథెరపీ టీంతో పాటు మా గురువుగారైన డాక్టర్ బంగారి స్వామి గారు, వెన్నెముక సర్జన్, స్పైన్ సర్జన్ గారి ఆధ్వర్యంలో మేము స్పైన్కు సంబంధించి, వెన్నెముకకు సంబంధించి, వెన్ను నొప్పికి సంబంధించి ఎటువంటి చికిత్సకైనా మేము ఆల్వేస్ ఎల్లవేళలా కరీంనగర్లో అందుబాటులో ఉన్నాము. కావున ప్రజలందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.